ఏడాది పాలనలో ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేద్దామనే అంశాలపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించిన నేతలు ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపైన చర్చించినట్టు సమాచారం. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ అయ్యారు. గత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించడంతో పాటు ఏడాది పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో చేయాల్సిందేమిటి అనే అంశాలపై సమాలోచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలు సానుకూల భావనతోనే ఉన్నారన్న అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్లుగా తెలుస్తోంది. 6 గ్యారంటీలకు తోడు 3 అంశాల ప్రాతిపదికన వచ్చే ఏడాది రోడ్ మ్యాప్ను కూడా ఈ భేటీలోనే ఖరారు చేశారు. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో భూమి లేని నిరుపేదల సంక్షేమం ఎజెండాగా పథకాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఉద్యోగాల కల్పన విషయంలో తొలి ఏడాది తరహాలోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది పాలనలో ప్రభుత్వ శాఖల వారీగా జరిగిన పురోగతిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 16న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలు, ఇతర అంశాలపై ఇవ్వాల్సిన వివరణలు, 6 కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గల అనుకూలతలపై ఇరు నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది. రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక, కులగణన రిపోర్టు విషయంలో అసెంబ్లీలో వెల్లడించాల్సిన అంశాలపై కూడా ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవి. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు ఈ సభ వేదికగానే తగిన జవాబు చెప్పాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజస్థాన్లోని జైపూర్ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమానికి హాజరైన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. రాజధాని ఢిల్లీలోనే 2 రోజులు ఉంటారన్న వార్తల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా హస్తిన పెద్దలతో భేటీ అయితేనే విస్తరణాంశం ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు రేవంత్ మినహా మిగతా నేతల ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలు జరిగిన తీరుపై నేతలిద్దరూ సమీక్షించారు. ప్రభుత్వం ఏ పని చేపట్టినా విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఉనికి కోసం అప్పుడప్పుడు బీజేపీ చేస్తున్న రాజకీయ ఆరోపణలను తిప్పికొట్టడంలో కొంతమేర దూకుడుగానే వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టుగా సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సందర్భంగా బీఆర్ఎస్ చేసిన గొడవ, సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, పార్టీ అభిప్రాయం, ప్రభుత్వ ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లిన తీరుపై సమీక్షించారు.